ఇక చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడు అరాచకం సృష్టించాడు. అనిల్ అనే స్థానికుడి ఇంట్లోకి వెళ్లి దాడి చేశాడు. అనిల్ పై పిడిగుద్దులు గుద్ది కాళ్లతో గుండెలపై తన్నాడు. అంతేకాదు అనిల్ పై భూత పురాణంతో రెచ్చిపోయారు. పార్క్ చేసిన 2 వీలర్ను తోసేశాడనే అనుమానంతో మల్లికార్జున నాయుడు తన కుమారుడు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న వీడియోను డ్రైవర్ రాజేష్ ద్వారా చిత్రీకరణ చేయించారు. ఇక చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకుడు మల్లికార్జున నాయుడు అరాచకం సృష్టించాడు. అనిల్ అనే స్థానికుడి ఇంట్లోకి వెళ్లి దాడి చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కేవలం బైక్ పార్కింగ్ విషయంలోనే ఈ గొడవ జరిగిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, మదనపల్లికి చెందిన మల్లికార్జున అలియాస్ సీడ్ మల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు. గతంలో 2009 ఎన్నికల్లో అతను ఎన్నికల తర్వాత తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి వైకాపాకు చేరిపోవడంతో అక్కడ తాత్కాలిక టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశాడు, పార్టీ కోసం పనిచేశాడు. 2014 ఎన్నికల్లో తంబళ్లపల్లి యాక్టివ్గా ఉన్నాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తన స్నేహితుడికి సంబంధించి తెలుగుదేశం టికెట్ మదనపల్లిలో రాలేదని అతను జనసేనలో చేరాడు. ఆ తర్వాత వైకాపాలో కొనసాగాడు. తర్వాత చివరికి 2024 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశంలో చేరాడని చెప్తున్నారు. అయితే సీడ్ మళ్ళీ తన అనుచరుడైన అనిల్ తనకి ఈ మధ్య కాలంలో దూరంగా ఉండడము, గత 15 సంవత్సరాలుగా అనిల్ చౌదరి అలియాస్ అనిల్ ఏదైతే మల్లికార్జున నాయుడుతోనే కొనసాగుతున్నాడు. అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అతను చెప్తుండేవాడు. దీంతోపాటు అతని వ్యక్తిగత వ్యవహారాలన్నీ ఇతను చూసుకునేవాడు. కానీ ఈ మధ్య కాలంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీడ్ మల్లికార్జున అతని కుమారుడు కలిసి ఏదైతే అనిల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అతని మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గత 2 రోజులుగా ఈ వీడియో హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిస్థాయి నివేదికను అటు సీఎంఓతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సీడ్ మల్లికార్జున కేవలం బండి విషయం మీద దాడి చేశాడా, లేకపోతే తనకు దూరంగా ఈ వ్యక్తి ఎవరైతే అనిల్ చౌదరి తనకు దూరంగా వెళ్ళిపోయి మరో నాయకుడు పంచన చేరాడండి. అతనికి సంబంధించి మరో నాయకుడు యొక్క జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేయడంతో కినుకు వహించి తన మీద దాడి చేశారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విజువల్స్ ట్రోల్ అవుతున్నప్పటికీ సీడ్ మల్లికార్జున నాయుడు మీద మాత్రం పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. రేఖ, దామోదర్, అయితే ఆ బాధితుడు అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకు కంప్లైంట్ చేయడం ఏదైనా జరిగిందా? రేఖ, ఈ విషయాన్ని గురించి ఏదైతే ఇంట్లోకి వచ్చి దాడి చేశాడో తన మాజీ బాస్ మల్లికార్జున నాయుడు అని అనిల్ చెప్పాడు. కానీ ఆ విషయాలకు సంబంధించి దాడి చేసిన సందర్భంగా ఇతని దగ్గర ఏ ఆధారాలు లేవు. అయితే ఏదైతే మల్లికార్జున నాయుడు అతని కుమారుడు అనిల్ మీద దాడి చేస్తున్నప్పుడు మల్లికార్జున నాయుడు కుమారుడు ఈ విజువల్స్ను తన డ్రైవర్ చేత తీయించాడు, రాజేష్ చేత. ఆ తర్వాత అతను బెంగళూరులో తన కొంతమంది స్నేహితులకు షేర్ చేసినట్టు తెలుస్తుంది. అవి అక్కడ ఇక్కడ చేరి ఏకంగా అటు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మొత్తం మీద తాము దాడి చేసిన విజువల్స్ను వారే వీడియో తీయించడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టడంతో అవి పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏదైతే బాధితుడు అనిల్తో మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి తగ్గట్టు అసలు ఏం జరుగుతుంది అన్న విషయం మీద పూర్తి స్థాయిలో నివేదిక అటు సీఎంఓ కావాలని కోరినట్లు చెప్తుంది. మొత్తం మీద సీడ్ మల్లికార్జున నాయుడు తన దగ్గర పనిచేసిన 15 సంవత్సరాలుగా తన దగ్గర అనుచరుడుగా ఉన్న వ్యక్తి తనకు దూరంగా వెళ్లడంతో ఆగ్రహంతో కొట్టినట్లు చెప్తున్నారు. మొత్తం మీద అయితే వారు చెప్తున్న చిన్న విషయం ఏదైతే బండిని నూకివేశాడు అన్న చిన్నదానికి ఇంటికి వచ్చి దాడి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఎవరైతే బాధితులు ఉన్నారో మల్లికార్జున చేతిలో దాడికి గురైన వ్యక్తి ఉన్నారు అనిల్, ఆయనతో మాట్లాడదాం. అనిల్, నమస్తే అండి.
మేడం మేడం నమస్తే మేడం. అనిల్, అసలు ఎందుకు మల్లికార్జున నాయుడు మీ పైన అంత దాడికి పాల్పడ్డారు? గుండెల పైన తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతున్నారు, ఎందుకు జరిగింది ఇదంతా? ఏం లేదు మేడం, నేను వాట్సాప్ లో చిన్న స్టేటస్ పెట్టాను మేడం. ఓకే, వాట్సాప్ లో చిన్న స్టేటస్ పెట్టాను మేడం నేను. ఓకే, అంటే దేనికి సంబంధించిన స్టేటస్ పెట్టారు? ఏం జరిగింది? 2 స్టేటస్లు పెట్టాను మేడం. ఒకటైతే జయచంద్ర రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి ఉన్న ఫోటో ఒకటి పెట్టి, ఇట్లా యువగలంలో లోకేష్ బాబుని అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, ఇట్లా పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పెట్టాను మేడం ఒక పోస్ట్. ఓకే, దాని తర్వాత ఇంకో పోస్ట్ పెట్టాను మేడం. దాని తర్వాత ఒక ఆడియో రికార్డింగ్ పెట్టాను మేడం. వీళ్ళు ఇట్లా మోసాలు చేస్తాంటారు, ఇంకోటి చేస్తాంటారు పెట్టినానని చెప్పి చేశాను మేడం. అలా మీరు అభిమానంతో మీరు పెట్టిన పోస్టులే కానీ మల్లికార్జున నాయుడుకు సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు కాదు కదా? కాదు మేడం. మరి ఆయన వచ్చి మీ పైన దాడి చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు ఆయన వైపు ఉన్నప్పుడు ఆయనతో కలిసి మీరు పని చేశారంటున్నారు. అవును మేడం, ఆయనతో 17 years నేను ట్రావెల్ చేశాను మేడం. ఓకే, 17 years ట్రావెల్ చేశాను. నా కూతురు కూడా ఆయన పుట్టినరోజే పుట్టాలని చెప్పి 1 month ముందే సిజేరియన్ చేయించాను మేడం. ఓకే, నేను ఇంకో కట్ట ప్రసాద్ నాయుడు అని ఆయనతో తిరుగుతున్నానని. కానీ మీరు 15 సంవత్సరాలు అతనితో ట్రావెల్ చేసి ఆయనతో పని చేశారు, ఆయనతో పాటు ఉన్నారు, కానీ మినిమం ఆ విశ్వాసం కూడా లేకుండా ఆ విధంగా వచ్చి మీ పైన దాడి చేయడం, సో మీకు ఎలా అనిపించింది? మీరు ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? నా భార్య 7 నెలల గర్భవతి మేడం. అయ్యో, ఓకే. 7 నెలల గర్భవతిగా ఉన్న ఆ పిల్ల దగ్గర ఫోన్ కూడా లాక్కుంటారు మేడం. ఆ వీడియో చూడండి మీరు. ఫోన్ కూడా లాక్కొని నాకు ఇప్పుడు కూడా వాళ్ళతో ప్రాణహాని ఉంది మేడం. రోజు నేను భయపడుతూనే బతుకుతున్నాను మేడం. అంత పగ ఎందుకు పెంచుకున్నారు మీ పైన? నేనైతే మేడం ఎప్పుడు నేను టీడీపీ కంటే డైహార్ట్ ఫ్యాన్. మీరు ఎక్కడన్నా విచారించండి, 10 మందికి ఫోన్ చేయండి మదనపల్లిలో. నేను ఎక్కడన్నా వైసీపీతో ఉన్నానని కానీ, వైసీపీతో ట్రావెల్ చేశానని కానీ, ఎక్కడన్నా ఉంటే నేను అక్కడే ఏం చేసుకోవాలన్నా తావడానికి సిద్ధంగా ఉన్నాను మేడం. ఇప్పుడు నా వీడియో వైరల్ అయిన దానికి నేను, నా బిడ్డ, నా భార్య చచ్చిపోవాలనుకుంటున్నాను మేడం. నాకు కూతురు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ నా భార్య ప్రెగ్నెంట్ మేడం. చాలా మానసికంగా నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను మేడం. ఓకే, మీరు ఆయన దాడి చేయడం వల్ల మీరు అంత మానసిక క్షోభకు గురయ్యారు, కానీ మీరు ధైర్యంగా ఉండాలి. అదే విధంగా మరి అతని పైన ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? 10 రోజులైంది మేడం జరిగి. నాకు 2 రిస్క్ కూడా డ్యామేజ్ అయ్యాయి మేడం. ఓకే, 10 రోజులు జరిగింది. 10 రోజులు అయింది మీ పైన దాడి జరిగి? అవును మేడం, 10వ తేదీ జరిగింది మేడం. ఓకే, మరి 10 రోజులు అవుతుంది, మీరు పోలీసులను ఆశ్రయించారా? లేదు మేడం. ఎందుకు మరి పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు? మీరు ప్రాణహాని ఉందంటున్నారు, భయపడుతున్నారు. వాళ్ళే చెప్పారు మేడం, నువ్వు ఎవరి దగ్గరికి పోయినా నీ కేసు తీసుకోరు, నువ్వు ఏం చేసుకోలేవు, నువ్వు మమ్మల్ని ఏం చేసుకోలేవు, ఎవరు ఏ ఎస్ఐలైనా ఎస్పీలైనా మా బొత్తు కూడా పెట్టుకోలేరు అని వాళ్ళే చెప్పారు మేడం. వాళ్ళు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారన్నమాట. అవును మేడం, ఆడియో రికార్డింగ్ నా దగ్గర ఉంది మేడం. ఓకే, ఇన్ని ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి, కొంచెం హై అఫీషియల్స్ దగ్గరికి కానీ లేదంటే పై అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా? కానీ మాకేం స్తోమత లేదు మేడం. మేము ఎవరికి చెప్పుకున్నా మా దగ్గర డబ్బులు లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, రాజకీయ పలుకు కూడా ఉంది, వాళ్ళు ఏమైనా చేస్తారు మేడం. మేమేం చేయలేము మేడం, మేము సామాన్య కార్యకర్తనే. ఓకే, సో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందా? మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వెళ్ళాం మేడం, ఎక్స్రే కూడా అన్ని తీశారు, 2 రిస్క్ డ్యామేజ్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? నేను ఏమీ కోరుకోలేదు మేడం. వాళ్ళ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి. నాకు ఎవరితో వాళ్ళతో నాకేం సంబంధం లేదు. నా పాటికి నన్ను బతకనిస్తే చాలు మేడం. నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇంకోటి వద్దు. నా ప్రశాంతంగా నేను నా భార్య బిడ్డను తీసుకొని బతుకుంటే చాలు మేడం. నేను మంచి జీవితాన్ని కోరుకుంటాను మేడం. భూతి పురాణంతో కూడా ఇంత పెద్ద వాళ్ళతో నేను తగిలే అంత స్థాయి మాది కాదు మేడం. ఓకే, ఓకే అనిల్ గారు, మీరు ధైర్యంగా ఉండండి. మీ పై అధికారులు, పోలీస్ అధికారులతో సంప్రదించి మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కానీ ప్రూఫ్స్ కానీ వాళ్ళకు సబ్మిట్ చేసినట్లయితే వారు మీకు అండగా ఉంటారు, మీ కంప్లైంట్ని తీసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు. శశి ఏమన్నా